నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకమైనటువంటి 2014లో అంతకుముందు భారతీయ జనతా పార్టీకి సింగల్గా మెజార్టీ ఏనాడు చూడలేదు. మొట్టమొదటిసారి 2014లో ఎట్లా సాధ్యమైందంటే 73 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లోనే గెలిచింది. ఏకంగా ఉన్న 80 స్థానాలు 73, ఒకప్పుడు 84 స్థానాలు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ విడిపోవడం వలన ఉత్తరప్రదేశ్కి 80 స్థానాలు వస్తే అందులో 73 గెలవటం అన్నటువంటిది సంచలనమైంది. అట్లాగే 2019కి వచ్చేటప్పటికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆ వల్ల కాదు, అతన్ని ఊహించట్లేదు, మోడీనే ముఖ్యమంత్రిగా ఊహించుకున్నారు, అతను లేడు కాబట్టి ఇతనికి పట్టించుకోరు అని చెప్పి భావించింది సమాజ్వాదీ పార్టీ. వీళ్ళందరూ గట్టిగా ప్రయత్నించారు. తీరా చూస్తే ఆ టైంలో వచ్చినటువంటి దాంట్లో 65 దాకా వచ్చినాయి లాస్ట్ 2019. ఈ దఫా యోగి ఆదిత్యనాథ్ రెండవసారి ముఖ్యమంత్రిగా, అంటే 2 సార్లు వరుసగా అసెంబ్లీలో గెలవటం అన్నటువంటిది రికార్డు. ఒక 40 ఏళ్ల రికార్డు తిరగరాసినటువంటి యోగి ఆదిత్యనాథ్కి ఇప్పుడు అసలు పరీక్ష ఉంది. ఎందుకంటే అదే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు ప్లస్ అందరూ ఒక్కటయ్యారు. మరొక వైపున భారతీయ జనతా పార్టీ మిత్రులలో కొంతమందిని యాడ్ చేసుకున్న అలాంటి బలమైనటువంటి పొత్తు కాదు, బీఎస్పీ తోడు రాలేదు. అక్కడే వారణాసిలో నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు, మరోవైపున రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అట్లాగే చూసుకుంటే ప్రముఖులు అనేక మంది పోటీ చేస్తున్నారు. లల్లూ సింగ్ పోటీ చేస్తున్నారు ఫైజాబాద్ నుంచి. అట్లాగే కైసర్గంజ్లో కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అత్యంత బలమైనటువంటి పోటీ ఉత్తరప్రదేశ్లో నడుస్తోంది. గతంలో లేనటువంటిది, ముస్లింలు పోలరైజ్ అయ్యారు. అది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే కనిపించింది. అయితే ముస్లింల పోలరైజేషన్కి పోటీగా అక్కడ హిందూ పోలరైజేషన్ కూడా జరగడం వల్ల ముస్లింల కంటే 1% ఓట్లు, ఇది సమాజ్వాదీ పార్టీ కంటే 1% ఓట్లు బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. కానీ సీట్లు తగ్గినాయి అసెంబ్లీస్లో. దాదాపుగా శాంతం దెబ్బతిన్నదనుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ మళ్ళీ పుంజుకోగలిగింది. ఇలాంటి దశలో పార్లమెంట్ స్థానాలు కూడా అదే రేషియోలో తగ్గితే కనుక అతిపెద్ద దెబ్బ అవుతుంది. కాబట్టి అక్కడ యోగి ఆదిత్యనాథ్కి ఇది అతిపెద్ద పరీక్ష.